హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఎస్ఎస్సి నుంచి రివైజ్డ్ క్యాలెండర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. యాక్చువల్గా మనకు ఎస్ఎస్సి సిజిఎల్ ఏప్రిల్ 22 రావాల్సి ఉండా, తర్వాత కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. ఇప్పటికైతే మళ్ళీ ఎస్ఎస్సి తన యొక్క నూతన క్యాలెండర్తో కంప్లీట్గా తన యొక్క షెడ్యూల్ మార్చడం జరిగింది. అయితే టైం అనేది చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి అయితేనేమి, తర్వాత ఎగ్జామ్కి అయితేనేమి. మరి దీన్ని బేస్ చేసుకొని సరే వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువనే అంటూ ఉన్నారు సిజిఎల్లో. మరి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ, జేఈ, స్టెనోగ్రాఫర్స్, సెలక్షన్ పోస్ట్ అన్ని రకాల వాటికి కూడా ఎస్ఎస్సి తన యొక్క వెబ్సైట్లో అఫీషియల్గా క్యాలెండర్ ప్రవేశపెట్టింది. మరి ఏదో ఒకసారి చూద్దాం ఇక్కడ. అయితే ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేయలేదు, కానీ మనకి ఏదైతే అవసరమో అది మాత్రం ఇక్కడ పెట్టడం జరిగింది. చూస్తే ఇక్కడ ఫస్ట్ వచ్చి మనకు సెలక్షన్ పోస్ట్ రావబోతూ ఉంది. మరి జూన్ 2వ తేదీ ఓపెన్ అవుతుంది, 23rd జూన్ నాటికి క్లోజ్ అయిపోద్ది. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి మనకు 24th జూలై నుంచి ఆగస్ట్ 4కు. అసలు టైం ఏం లేదు కదా మిత్రమా. అంటే జూన్ 26 జూలైకి ఒక 1 మంత్కి అయిపోతుంది ఎగ్జామ్. అంటే లాస్ట్ డేట్ తర్వాత 1 మంత్కి ఎగ్జామ్. అంటే ఇప్పటి నుంచి ఎత్తుకుంటే మనం హార్డ్లీ 2 months అని గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టెనోగ్రాఫర్ చూస్తే స్టెనోగ్రాఫర్ జూన్ 5వ తేదీ ఓపెన్ అవుతుంది, 26th జూన్. గతంలో అయితే 1 month అప్లై చేసుకోవడానికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అంత టైం ఇవ్వడంలే, 20 days ఇస్తున్నారు. 20 days ఇక్కడంతే. కానీ ఎగ్జామ్ కూడా చూడండి, మనకు 12th ఆగస్ట్ 2025 నాడు ఎగ్జామ్ పెట్టబోతున్నారు. దీనికి కొంచెం పర్వాలే కదా, ఎందుకంటే 1 month తర్వాత ఇవ్వడం జరిగింది. తర్వాత అందరికీ ఇష్టమైనటువంటిది ఎస్ఎస్సి సిజిఎల్. ఎస్ఎస్సి సిజిఎల్ అనేది 9th జూన్ 2025 నాడు స్టార్ట్ అయ్యి 4th జూలై 2024కు క్లోజ్ అయిపోద్ది. పోను కొంచెం డేట్ పెంచబోతున్నాడు. 9th జూన్ 2025 స్టార్ట్ అయ్యి 4th జూలై 2025 నాడుకి. అయితే ఎగ్జామినేషన్ చేసి మనకు 13th ఆగస్ట్ 2025 నుంచి 30th ఆగస్ట్ 2025 నాడుకు ఎగ్జామ్ పెట్టబోతున్నారు. తర్వాత ఎస్ఐ అండ్ ఢిల్లీ పోలీసు, మరి సిఎఫ్ఎస్. ఇవి అన్ని రకాల బిఎస్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ అన్ని రకాల పోస్టులకు ఇక్కడ ఇస్తున్నారు. ఇది మనకి ఎప్పుడంటే 16th జూన్ 2025 స్టార్ట్ అయ్యి 7/7/2025కు ఎండ్ అయిపోద్ది. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 1/9/2025 నుంచి 6/9/2025 వరకు ఎగ్జామ్స్ అనేది పెట్టబోతున్నారు. తర్వాత చూస్తే మనకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 23rd జూన్ 2025 స్టార్ట్ అయ్యి 18th జూలై 2025కు ఎండ్ అయిపోద్ది. అంటే అప్లికేషన్ ప్రక్రియ 23rd జూన్తో స్టార్ట్ అయితే 18th జూలైకి ఆగిపోద్ది. మరి ఎగ్జామ్ వచ్చేసి 8/9/2025 నుంచి 18/9/2025కు క్లోజ్ అయిపోద్ది మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేది. ఆ తర్వాత ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ అనేది మనకు 26th జూన్ 2025 స్టార్ట్ అయ్యి 24th జూలై 2025కు ఎండ్ అయిపోద్ది. ఎగ్జామ్స్ వచ్చేసి 28/9/2025 నుంచి 24/10/2025. అంతా ఎక్కువ టైం చూడు, 8 మనం 20 టక్క పెట్టి లేచిపోతున్నాడు. తర్వాత ఎస్ఎస్సి జీడీ, చాలామంది యువత దీనికి పోటీ పడుతూ ఉంటారు. ఎస్ఎస్సి జీడీకి మరి అక్టోబర్ 2025 స్టార్ట్ అయ్యి నవంబర్ 2025, అంటే ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు కానీ తర్వాత ఇస్తారు. దీనికి టైం దండిగా ఇచ్చాను కదా, ఎక్కువ టైం ఉంది కదా. అంటే సిహెచ్ఎస్ఎల్ కూడా టైం ఇప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే ఎంటీఎస్కి ఇప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్తే మాత్రం టైం అనేది ఎక్కువ సరిపోద్ది. జీడీకి అయితే మాత్రం అక్టోబర్లో స్టార్ట్ అవుతుందంట, నవంబర్లో అంటే మేబీ మనకు అక్టోబర్ 2nd వీక్ స్టార్ట్ అయ్యి ఇలాంటి 3rd వీక్ స్టార్ట్ అయ్యి మార్చి 1st వీక్ 2nd వీక్ వెళ్ళిపోద్ది. ఎగ్జామ్ వచ్చేసి మనకు జనవరి 2026, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి మరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరగబోతూ ఉంది. ఈసారి కూడా దాదాపు 50,000 పైచులకు ఉద్యోగాలు ఉన్నట్లుగా సమాచారం. మరి దీని పరంగా ఆన్లైన్ కోర్స్ పరంగా మీకు ఎస్ఎస్సిలో మనకు మీరు సిజిఎల్ ప్రిపేర్ అయినా, సిహెచ్ఎల్స్ ప్రిపేర్ అయినా, ఎంటీఎస్ అయినా, జీడీ అయినా, జేఈ అయినా, సో మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు కోర్స్ అందుబాటులో ఉంది. అందులో ఇక్కడ మీరు చాలా కష్టపడే జీకే అండ్ ఇంగ్లీష్ను మీకు చాలా అత్యద్భుతంగా ఇంగ్లీష్ సింపుల్గా బాగా నేర్చుకునే విధానంలో మీకు మన యొక్క ఆన్లైన్ కోర్స్ అందుబాటులోకి రాబోతూ ఉంది. వీలైతే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకుని మన కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి మన టర్నింగ్ పాయింట్ నందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అయితేనేమి ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, వాటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్కి అయితే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా. ఆఫ్లైన్ అయితే మాత్రం
టర్నింగ్ పాయింట్ పొజిషన్ కడపకు రావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి కాల్ చేయండి. సో మరి సిలబస్ వచ్చింది కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే మాత్రం సక్సెస్ సాధించవచ్చు. ఈసారి అయితే మాత్రం మనకి మంచి వేకెన్సీ అయితే ఉన్న ఎస్ఎస్సిలో కూడా, దానికి బాగా ట్రై చేయండి. డోంట్ వరీ, అన్ని రకాల పోస్టులు వస్తున్నాయి కాబట్టి మరి కామన్ సిలబస్ ఏమైతే ఉందో అన్నింటి కూడా కామన్గా ఆల్ కాంపిటేటివ్ లాగా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం జాబ్ సాధించుకోవచ్చు. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.